నమస్తే విషిత. ఎట్లున్నారు? చాలా బాగున్నా విషిత. మీకు ముందుగాల కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యూత్ అంతా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు సార్, అదేంటి మీరు 2 సార్లు చేసుకుంటున్నారని మీ మీద జోకులు చేస్తున్నారు, కమెంట్లు పెడుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? పెళ్లి చేసుకుంటున్నా అంటే ఇప్పుడు అందరికి ఒక ఆదర్శంగా పెళ్లి చేసుకుంటున్నా. పెళ్లి చేసుకుంటున్నా అంటే వేరేతో అనుకునేవు నువ్వు ఆయన పుసపుస. నేను 50 ఏళ్ళ కింద మా భార్యకు తెలివి లేనప్పుడు, ఆమెకు పెళ్ళి అవుతున్నప్పుడు తెలియకుండా ఎట్లా పెళ్ళి అవుతుందో ఆమెకు తెలియదు. 16 ఏళ్ళలో ఆమెకు పెళ్ళి అయింది. నేను అప్పుడు 23 ఉన్నా. నాకు అంత అవగాహన ఉంది, కానీ ఆమెకు అవగాహన లేదు. ఆమెకు అవగాహన లేదని చెప్పి అప్పుడు పెళ్ళి ఎట్లయిందో కూడా తెలియదు ఆమెకు. కాబట్టి గుర్తు లేదు, వ్యాధి లేదు, ఏమీ లేదు ఆమెకు. ఆమె కోసం మళ్ళీ 50 ఏళ్ళకి ఇప్పటికీ 15 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఆమె కోసం చేసుకుంటున్నా. ఇక మొన్నటిదాకా ఇన్స్టాగ్రామ్లా, ఫేస్బుక్లా, యూట్యూబ్లా ఏ చూసినా కూడా అదే విజయ్ దేవరకొండ, రష్మిక వాళ్ళ పెళ్లి జరిగింది కదా. ఇప్పుడు మల్పన అని మస్తు ట్రెండింగ్ అవుతుంది. అదే మల్లారెడ్డి కల్పన మేడంది. ఏంది మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారట? అవును మరి, మల్పన 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 మా కేటీఆర్. అవును, ఆయనే పెట్టండి. అంటే ఇట్లా దేవరకొండ లెక్క మల్పన మల్పన కల్పన మల్లారెడ్డి అని మల్పన మల్పన అని పెట్టిండు. అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నా పెళ్ళి అయినప్పటి నా పరిస్థితి చాలా ఘోరం ఉండేది. మీ అందరికీ కూడా తెలుసు. నేను అప్పుడప్పుడు వార్తలలో, స్పీచ్లలో చెప్తూనే ఉంటా. నా పెళ్ళి అప్పుడు సరిగా 76 మార్చ్ 19th. ఆ రోజు నా పరిస్థితి ఒక సైకిలు, 2 పాల క్యాన్లు. అప్పుడు ఒక మిల్క్ మ్యాన్ నేను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు 50 ఏళ్ళ పెళ్లి రోజు, 50 ఏళ్ళు గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే అంటే 50 ఏళ్ళ తర్వాత నా పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, నువ్వు అన్నీ చెప్పినాయని కరెక్ట్ చెప్పినావు. చాలా థ్యాంక్ యూ విషిత.